ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఒక్కసారి వెంటనే నన్ను మాత్రమే తాకి చూడు, నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు మన కోసం ఏం చెప్పబోతున్నారో ఒక్కసారి బాబాగారిని తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నన్ను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ మీద నాకు చాలా కోపంగా ఉందమ్మా. ఎందుకు బాబా నా మీద నీకు అంత కోపం అని అనుకుంటున్నావా తల్లి? అవునమ్మా, ఎన్ని రకాలుగా నీకు ధైర్యం చెప్తున్నా సరే మళ్ళీ మొదటికే వస్తున్నావు తల్లి. పిరికి దానిలా చాలా భయపడిపోతున్నావు, ఆందోళన పడిపోతున్నావు. నీకు ఎన్నో రకాలుగా సందేశాలు పంపిస్తున్నాను. బిడ్డ ధైర్యంగా ఉండు, అంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. అయినా సరే అవన్నీ కూడా విననట్టే విని పెడచెవిన పెట్టేస్తున్నావు. నాకు ఈ బ్రతుకు వద్దు, నాకు బ్రతకాలని లేదు, నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, ఈ కష్టాలను అనుభవించలేకపోతున్నాను అని నువ్వు చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావమ్మా. చాలా బాధపడిపోతున్నావు తల్లి. నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒకటే కదమ్మా, నువ్వు ఏ విషయంలోనూ కూడా భయపడవద్దు తల్లి. నీ వెనకే నేను ఉంటున్నాను, నేను ఉన్నాను. నీకు ఏమి జరిగినా సరే అలా చూస్తూ ఉండు. నీకు చివరికి అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి. భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు అన్యాయం చేయడు తల్లి అని నీకు ఎన్నో రకాలుగా చెబుతున్నానమ్మా. నీకు ఎన్నో రకాలుగా ధైర్యాన్ని నూరిపోస్తున్నాను. కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా నీ మనసును కంగారు పెట్టేసుకుంటున్నావు, ఆందోళనకి గురి చేసేస్తున్నావు, ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావు, ఎంతో బాధపడిపోతున్నావు. నిద్రాహారాలు మానేశావు, తిండి తిప్పలు లేకుండా అదే ఆలోచనతోటి వచ్చిన కష్టం పోతుందా లేదా, ఈ సమస్య తీరుతుందా లేదా అనే భయంతోటి ఆందోళనతోటి ఉంటున్నావమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఇదంతా కూడా కర్మఫలమమ్మా. ఒక్కసారిగా పోదు కదా తల్లి. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, వచ్చిన వెంటనే ఎలా పోతుందమ్మా? ఒక్కసారి ఆలోచించు. నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానమ్మా. నీకు వచ్చిన కష్టం మామూలుది కాదు, పెద్ద కష్టమే. అయినా సరే నేను నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నేను ఎన్నో సందేశాలు పంపిస్తున్నాను. వాటిని విని నువ్వు ధైర్యంగా ఉంటావు అని, నీకు మంచి జరుగుతుంది అనే ఆలోచనలతో ధైర్యంగా ఉంటావు అని నీకు మంచి మాటలు చెబుతున్నాను. అయినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా నీ మనసుని కష్టపెట్టేసుకుంటున్నావు. చాలా బాధపడిపోతున్నావు తల్లి. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను వినమ్మా. నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది తల్లి. ఆ కష్టాన్ని నేను తీసివేస్తున్నాను. నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. ఎన్నాళ్ళు కూడా ఎన్నో ఎన్నో బాధలు పడ్డావు. నీ మనసు ఇలా కృంగిపోవటానికి కారణం నువ్వు పడిన కష్టాలే. అందువల్ల నీ మనసు చాలా సున్నితమైపోయింది. ఏ చిన్న కష్టాన్ని కూడా భరించలేకపోతున్నావు. అది నాకు తెలుసమ్మా. అందుకే చెబుతున్నాను ధైర్యంగా ఉండాలి తల్లి అని. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఆందోళన పెట్టేసుకుని బాధపడిపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందో తెలుసుకున్నావా? నువ్వు నీ గురించే కాదు, నీ కుటుంబం గురించి, నీ కడుపున పుట్టిన బిడ్డల గురించి, వెనకాల మీ పెద్దవాళ్ల గురించి, వీళ్ళందరి గురించి కూడా నువ్వు ఆలోచించాలమ్మా. వాళ్ళందరూ బాగుండాలి అంటే ముందు నువ్వు బాగుండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనోధైర్యం అన్నది చాలా ముఖ్యం తల్లి. ఇవన్నీ కూడా నీలో ఉండి నువ్వు ధైర్యంగా నిలబడి నీకొచ్చిన కష్టంతోటి పోరాడితే ఆ కష్టాలు తొలగిపోతాయి తల్లి. ఏదైనా సరే ఎదుర్కోవాలి. భయపడితే ప్రతిదీ కూడా భయపెడుతుంది. అదే నువ్వు వాటిని ఎదుర్కొంటే కష్టాలు సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే నీ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా సంతోషంగా ఉంటారమ్మా. నువ్వు దిగాలు పడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను చూసి నీ కుటుంబం వారంతా కూడా బాధపడుతున్నారు.
ఒక్కసారి నీ బిడ్డల పరిస్థితి గురించి ఆలోచించమ్మా. వారు ఏదైనా సరే నిన్ను చూసే నేర్చుకుంటారు. నువ్వు దిగాలుగా ఉంటే అమ్మ ఇలా ఉంటుందే అని వారు దిగాలుగా ఉంటారు. కాబట్టి నీ బిడ్డల కోసమైనా సరే నువ్వు తల్లి ఎంతో ధైర్యంగా ఉండాలి. మనోధైర్యాన్ని తెచ్చుకోవాలి. బాబా ఉన్నారులే, బాబా అంతా చూసుకుంటారులే అనే నమ్మకం నీలో కలగాలి తల్లి. నేను ఉన్నాను కదమ్మా, నీకు సహాయం చేయటం కోసమే నేను ఉన్నాను తల్లి. నేను నీ ఇంట్లోనే ఉన్నాను, నీ పక్కనే ఉంటున్నాను. నువ్వు గ్రహించలేకపోతున్నావమ్మా. నేను నీ పక్కన ఉండి నీకు వచ్చిన కష్టాన్ని కొంచెం కొంచెంగా తీసేస్తున్నానమ్మా. అది నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇక నీ కష్టకాలం పూర్తయిపోయిందమ్మా. నువ్వు బాధపడవద్దు, భయపడవద్దు. ఎటువంటి చెడు ఆలోచనలను మనసులోకి రానివ్వద్దమ్మా. చనిపోవాలి అన్న ఆలోచన అస్సలు రానివ్వద్దు తల్లి. కష్టాలు తొలగిపోయే సమయంలోనే కష్టం మరింత బాధిస్తుంది, ఎక్కువగా బాధ పెడుతుంది. అప్పుడే నువ్వు అనుకోవాలి, ఇంత బాధ అనుభవిస్తున్నాను అంటే కష్టాలు తొలగిపోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. ఇప్పుడు నీది అదే పరిస్థితి అమ్మా. కష్టాలు నిన్ను ఎంతో బాధిస్తున్నాయి అంటే అవి తొలగిపోయే రోజు వచ్చేసిందమ్మా. కష్టకాలం పూర్తయిపోయింది. ఆనందమైన సంతోషకాలం నీకు ఆరంభమైంది తల్లి. నీ బాబా తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా. నీ సాయినాథుడు ఎన్నడూ కూడా నీకు అబద్ధం చెప్పడు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. మనోధైర్యాన్ని పెంచుకో. నా జీవిత చరిత్రను పఠించు, నా విభూతిని ధరించు, నా నామస్మరణ చేయి తల్లి. ఇలా నువ్వు ప్రతిక్షణము కూడా ఉన్నావు అంటే నీలో ధైర్యం కలిగి ఏదైనా సరే నువ్వు పొందగలుగుతావు. దేనినైనా పోరాడి నీ కష్టాలు వెళ్ళగొట్టుకునే మార్గాలు నీకు కనిపిస్తాయి. ఏమి చెయ్యాలో ఏమీ దిక్కు దోచడం లేదు అన్న సమయంలో నువ్వు ఏమీ చేయవద్దు తల్లి. నీ భారాన్నంతా కూడా నా మీద వేసేయి. నువ్వు అలా కూర్చుని ఉండు అంతే. నా శరణాగతి పొందు, నా పాదాల దగ్గరే శరణ వేడుకో అంతే తప్ప నువ్వు ఏమీ చేయవద్దు. ఇది చేస్తే బాగుంటుందేమో, అది చేస్తే బాగుంటుందేమో అని నా ఆజ్ఞ లేకుండా ఏమీ చేయవద్దు తల్లి. నువ్వు ఏమన్నా చేయాలి అన్నా నా దగ్గర చీటీలు వేసి చెయ్యి తల్లి. నేను నీకు దాని ద్వారా చెబుతాను, తల్లి ఇది చెయ్యి, లేకపోతే వద్దు అని నీకు సమాధానం ఇస్తాను. దాని ప్రకారం చెయ్యి. లేదు వద్దు అంటే కనుక నువ్వు అలాగే నిశ్చలంగా కూర్చో తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. నీకు ఏం చేస్తే నీకు మంచి జరుగుతుందో అదే నేను నీకు చేస్తానమ్మా. ఇలా నా బిడ్డల జీవితాలలో, నా భక్తుల జీవితాలలో ఎంతోమందికి చేశానమ్మా. అలాంటప్పుడు నా బిడ్డవైన నీకు ఎలా చేయకుండా ఉంటాను చెప్పు తల్లి. నువ్వు నా బిడ్డవేనమ్మా. బాబా చేయడేమోనన్న అనుమానం అస్సలు వద్దు. అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఉండు తల్లి. నీకు అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటానమ్మా. చెప్పాను కదమ్మా, మీ కష్టకాలం పూర్తయిపోయింది అని. ఇక ఆనందాలు, సంతోషాలే మీ జీవితాల్లో ఉంటాయి. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందమ్మా. వారు మంచి స్థాయిలో ఉంటారు. వారికి ఎలా ఉంటే వారి జీవితం బాగుంటుందో అలా ఉండేలా నేను చేస్తాను. నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు. ఈ కష్టాలు, సమస్యలు చూసి భవిష్యత్తే లేదా అని బెంగ పెట్టేసుకుంటున్నావమ్మా. భయపడిపోతున్నావు. అలాంటిదేమీ లేదమ్మా. కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి. అవి తొలగిపోతాయి. వాటి స్థానంలో సంతోషాలు వస్తాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని ధైర్యంగా, సంతోషంగా ఉండు. మీ బాబా ఉన్నాడు కదమ్మా. నీ బాబా ఉండగా నీకు భయమెందుకు? అంతా నేను చూసుకుంటాను. మరి నేను పంపించిన ఈ సందేశం విని నీ మనసును ప్రశాంతత చేసుకుంటావు అని నేను అనుకుంటున్నాను తల్లి. ఫ్రెండ్స్, మన బాబాగారు అందించిన సందేశం విన్నారు కదండి. మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసం, మన సంతోషం కోసమే చెబుతారు కదండి. అటువంటి ఈ సందేశం మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.